కేవలం ఈ ఉచితాలే కొంప ముంచే ఉండొచ్చు సార్. ఉచితాలు ఒకటి చెప్పిన 3 ఉమ్, ఉచితాలు, ఉమ్, దుబారా, అవినీతి 3 ఓకే. కలిపిన పాపం రేపు అనేది లేనట్టుగా పోతే ఏమవుతుందంటే ఒకసారి ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయో రేపు పొద్దున మీరేం ఖర్చు పెట్టకపోయినా 72,000 కోట్లు ఏడాదికి వెళ్ళిపోతున్నాయి. మీ చేతుల్లో లేదు 200 కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీకి వెళ్ళిపోతుంది. కట్టాలి. ఓకే. ఇక మీరు రేపు పొద్దున మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నాయి 200 కోట్లు పోయినట్టేగా రైట్. ప్రతిరోజు రోజుకి. రైట్. సో ఒకసారి పరిస్థితి మీ చేయి దాటాక ముందు జాగ్రత్తలు పోయిన తర్వాత లేకుండా ఇష్టం వచ్చినట్టు రాచరికంలాగా చేసిన తర్వాత మీరు రేపు పొద్దున ఏమైనా చేద్దామన్నా మీ చేతుల్లో ఉండదు. అన్నిటిని మించి డబ్బు అత్యంత కష్టమైనటువంటిది మీ చేతుల్లో ఉండదు. మీకు అది పాత్ర లేదు, మీరేం చేయలేరు. ఇప్పుడు ఆ పరిస్థితి తీసుకొచ్చారు. 200 కోట్ల రూపాయలు రోజుకి ఆంధ్రప్రదేశ్లో అప్పుల మీద వడ్డీకి పోతుంది. రోజుకు 200 కోట్లు. మీరు ఎంత అద్భుతంగా పరిపాలన చేసినా కూడా మీ చేతుల్లో లేదు. అది వడ్డీ చెల్లించని చెప్పి రాష్ట్రం ఉంటుంది అనగలుగుతుందా? ఎలా ఉంటుంది? ఇంకొక పైసా పుట్టదు మీకు, మొత్తం మూసేసుకోవాలి. ఇప్పుడే మూసేసుకోవాలి. శ్రీలంక అట్లానే అయింది. అవును. పాకిస్తాన్ ఈ మధ్య అది ఆ స్థాయికి వచ్చింది. వెనిజువేలా ఆ స్థాయికి వచ్చింది. జింబాబ్వే ఆ స్థాయికి వచ్చింది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి వద్దామని మనం దేశంలో మొట్టమొదటి రికార్డు సాధిద్దామని మనం కూర్చున్నట్టున్నాం. గొప్ప రికార్డులు సాధించండి, గర్వించే రికార్డులు, సిగ్గుపడే రికార్డులు సాధించక్కర్లేదు. సో అంటే ఇప్పుడు నిజంగా పెద్ద ప్రశ్నార్థకమే సార్ ఇది. మామూలు కాదు. అందుకనే మళ్ళీ నాలాంటి వాళ్ళ రోజు ఆర్థిక క్రమశిక్షణ, ముందు చూపు, రేపటి నుంచి వచ్చి ఆలోచన చెప్పేది పిచ్చెక్కి కాదు. నాశనం అయితే ఏమవుతుందో తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? పత్రికలు కానీ, ఉద్యోగులు కానీ, రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ రేపన్నది లేనట్టు రేపు కదా అప్పుడు చూస్తున్నాను ఏదో అవుతుందిలే. సార్ ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంతమంది ఈ గాడి దప్పుతుంటే, ఇంత విధ్వంసం జరుగుతుంటే ఎవ్వరూ కూడా దానికి సంబంధించిన ఖండించడం కానీ ఇంకోటి కానీ ప్రభుత్వాలే మారాలా సార్ ప్రతి సందర్భంలో? ఇక నేను ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, సక్సెస్ హస్ మెనీ ఫాదర్స్. విజయానికి చాలామంది తండ్రులు ఉంటారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఒక దేశం అభివృద్ధి చెందింది, ఒక శాఖ బాగుపడింది, ఒక సంస్థ బాగుపడింది అంటే చాలామంది కృషి కూరుతుంది. అపజయం అనాథ. ప్రతివాడు ఇంకోటి మీద భారం పెడతాడు. గెలిస్తే అందరూ నా వల్ల గెలిచింది చెప్తారు, ఓడిపోతే అందరూ వాడి వల్ల ఓడిపోయింది అంటారు. ఓకే. కాబట్టి ఇక ఆ చర్చ చెప్పుకోక్కర్లా. ఖచ్చితంగా గెలిస్తే మరి ఆ కీర్తిలో భాగం కావాలన్నప్పుడు, ఓడిపోతే నష్టపోతే ఆ అపకీర్తిలో కూడా భాగం కావాలి. కానీ ఇప్పుడు ఎవరు నిందిస్తే ఉపయోగం ఉంది? బయటపడడం ఎట్లా అని ఆలోచించాలి ఎప్పటికైనా సరే. సో ప్రస్తుత ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటండి ఇవి చూసిన తర్వాత? ఇది చాలా తేలిగ్గా పరిష్కారం ఉందనే మాట చెప్పినట్లయితే అబద్ధవాడిని అవుతాను. నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఓకే. ఈ అంకెలు చూసాక, ముఖ్యంగా 21వ స్లైడ్లో అంకెలు చూసిన తర్వాత నా గుండె బేజారెత్తిపోయింది. నిన్నగాక మొన్న అనుకుంటాను మా బృందం నా దృష్టి తీసుకొచ్చారు. ఓకే. ఈ టేబుల్ చూడగానే నా గుండె పగిలిపోయింది. ఇంత అధ్వానంగా ఉందో నాకు తెలియదు. చాలా అధ్వానంగా ఉందో తెలుసు, కానీ ఇంత అధ్వానంగా ఉందో నాకు తెలియదు. కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి సమయము. ఒక్క రోజులో మాంత్రికుడు ఎవడు దీన్ని పరిష్కారం చేయలేడు, దేవుడు వచ్చినా కూడా. జాతీయ స్థాయి నుంచి మీకు అలవోకగా డబ్బులు వస్తాయి, ఏటీఎం ఉందనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. మీరు ఏ రాష్ట్రమైనా సరే మీ రాష్ట్ర అభివృద్ధికి క్యాపిటల్ అకౌంట్ కింద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రాజధానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు, మరోదానికి కావచ్చు, మరి వైజాగ్ చెన్నై కారిడార్కి కావచ్చు, రోడ్లకు కావచ్చు, మనం అడిగే హక్కు ఉంది. అది దేశంలో పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం 11 లక్షల కోట్లు జాతీయ స్థాయిలో, మరొక 6-7 లక్షల కోట్ల రూపాయలు ఇతరత్ర 17-18 లక్షల కోట్లు ప్రభుత్వాల నుంచి పెట్టుబడులు వస్తుంది. దానిలో మనం కొంచెం ఎక్కువ పొందుతాం. కానీ ఇది రెవెన్యూ ఖర్చు, రోజువారీ ఖర్చు, సాధారణ ఖర్చు. ఇది దీనికి ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేరు, ఇవ్వటం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఒక కుటుంబం ఎప్పుడైతే దివాలా పరిస్థితుల్లో అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్రమశిక్షణ పాటిస్తుందో, ఆర్థిక క్రమశిక్షణని, రాష్ట్రం దానికి సిద్ధపడాలి. చాలా త్యాగాలకు సిద్ధపడాలి. రెండోది, అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఫలితం కోసం ఆలోచించాలి, పొదుపడతాం. మూడోది, చాలా డబ్బులు పేదలకు అందిస్తున్నాం. గతంలో కొనసాగుతున్న పథకాలు కావచ్చు, కొత్తగా ప్రకటించిన పథకాలు కావచ్చు. ఈ డబ్బులు ఇవాళ జేబులోకి వచ్చేస్తే వాడు తింటున్నాం, మర్చిపోతున్నాం, రేపటికి మళ్ళీ మామూలే, పరగడతాయి. అలా కాకుండా మన జీవితంలో అనుకున్న మార్పు మన పిల్లల భవిష్యత్తు కోసం వచ్చేట్టుగా దానికి మలుపు తిప్పాలి. అమ్మ ఒడి ఉందనుకోండి,
అమ్మఒడి డబ్బులో నా పిల్లల చదువు బాగుపడే ఏర్పాటు జరిగింది అనుకోండి, ఊరికి నా జేబులో డబ్బులు రావడం కాకుండా. ఇప్పుడు పిల్లలకు చదువు లేదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, 180 మంది పిల్లలకి పేదరికంలో పుట్టిన పాపానికి తెలివితేటలు ఉన్నా కూడా మీకు చదువు లేదు, భవిష్యత్తు లేదు. నేను గట్టిగా చెప్తున్నాను. ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా భవిష్యత్తు లేదు. నేను గ్యారంటీగా చెప్తున్నాను 180 మందికి. ఊరికి ఆ కాగితం చూసుకుని నేను అలగి తీసుకోవడానికి సంబరపడుతున్నాం అంతే. అలా కాకుండా నిజంగా మంచి విద్య వచ్చే ఏర్పాటు జరిగింది అనుకోండి, అంటే స్టాండర్డ్స్ లేవు, ప్రమాణాలు బట్టి ఆ స్కూల్కి వెళ్తే 10వ తరగతి చదివితే కనీసం ఈ స్టాండర్డ్ పిల్లలకు ఉందని నమ్మకంగా ఏర్పాటు జరిగింది. ఒక ఉదాహరణ చెప్తాను, అది ఫలితం వస్తుంది. ఇట్లా ప్రతి రంగంలో కూడా ఏ రకంగా మనం ఈ డబ్బుల ఖర్చుని ఫలితం వచ్చేట్టుగా మలుపెప్పాలి. అలాగే మరికొన్ని డబ్బులు మరి పేద వర్గాలకి నెల ఇంత అంత హామీలు ఇచ్చారు. ఇవాళ డబ్బు లేదు, ఖజానా నిండుకున్నది. నిండుకున్నప్పుడు నేను ప్రభుత్వంలో ఉంటే నేను ప్రజలకు చెప్పబోయేది ఏంటంటే, అదే పరిస్థితి ఇది, మీకు ఇది ఖచ్చితంగా మీకు అందే ఏర్పాటు కావాలి. ఊరికే మీకు ఇస్తే వాళ్ళు మీకు ఖర్చు అయిపోతుంది. మీ పేరుతో బాండ్లు తీసుకుని మీ పిల్లలకి 21 ఏళ్ళు వచ్చినప్పుడు, పిల్ల పెళ్ళప్పుడు, మరొకప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి వడ్డీతో సహా మీకు అదనంగా ఇంత డబ్బు మీకు ఖాతాలో వచ్చి ఏర్పాటు చేద్దాం, మీ పిల్లల పేరుతోనో మీ తల్లుల పేరుతోనో. అట్లాగా రకరకాలుగా. ఓకే ఓకే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఏంటంటే ఇప్పుడు క్యాష్ అవుట్ఫ్లో లేకుండా రేపు పొద్దున ప్రజలకు ఎక్కువ వచ్చేట్టుగా, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పెరిగితే ఇంకా అదనంగా వస్తుంది అప్పుడు. ఓకే ఓకే కానీ ఊరుకుంటారా సార్? ప్రజలు అట్లా లేరుగా. నాకు హామీలు అలా ఇప్పుడు ఇది కాకుండా నాకు పరిష్కారం ఏమన్నా చెప్పమనంటే నోబెల్ ప్రైజ్ 10 ఇస్తాను నేను, ఒకటి కాదు. ఇంకోటి సార్, వాళ్ళు ఊరుకున్న ప్రజలు ఓడిపోయి ఈ ప్రతిపక్షం ఊరుకుంటారు. అది మీ తంటాలు మీరు పడండి, నాకు అనవసరం. ఉన్న పరిస్థితి ఇది. అదే ఓకే ఉన్న పరిస్థితి ఇది. అంటే పూర్తిగా గాడి తప్పిందా సార్ ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగా, మీకు అనుమానం లేదు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 93,000 కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లు ఏడాదికి. అది మాత్రం 72,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీసింగ్, అప్పుల మీద వడ్డీల చెల్లింపు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం 1,65,000 కోట్ల రూపాయలు. జాతీయ స్థాయి నుంచి మీకు వచ్చే డబ్బు, లేకపోతే మీ సొంతంగా మీకు పన్నుల డబ్బు కలిపి 1,45,000 కోట్ల రూపాయలు. 1,46,000 కోట్లు, 19,000 కోట్ల రూపాయలు ఇక్కడ లోటు కనిపిస్తుంది. దీనిలో 2,05,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు చెల్లించాల్సింది పెట్ల. ఓకే ఇంకెన్నాళ్ళు ఆపుతారు మీరు? ఇప్పటికే 2-3 ఏళ్ళు ఆపారు చాలామందికి. అది చెల్లించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్లు ఎవరైనా అడగండి, చిన్న కాంట్రాక్టర్లు అడగండి, ఎవరైనా సరే, వాళ్ళు వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ కూడా పాపం చేశామని కుమిలిపోతున్నారు, కుటుంబాలు నాశనం చేశామని ఏడుస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళు పెట్టుబడి పెట్టకపోతే, వాళ్ళు ఆర్థిక వ్యవస్థ పాల్పంచుకోకపోతే ప్రగతి ఎట్లా వస్తుంది మీకు? దాని గురించి మాట్లాడకుండానే 20,000 కోట్ల రూపాయల ఏడాదికి లోటు చూపెడుతున్నారు. ఆ 2,05,000 కోట్లు కలిపితే విద్యుత్ శాఖ ఇచ్చే బకాయిలు కానీ, లేకపోతే సివిల్ సప్లైస్ బకాయిలు కానీ, లేకపోతే వివిధ సంస్థల పేరుతో చెల్లించాల్సిన బకాయిలు కానీ, పెండింగ్ బిల్స్ కానీ చూస్తే 2,05,000 కోట్లు అవుతుంది. ఇది వాస్తవం. నేను చెప్పాను, అందుకే ఇది వాస్తవం అయితే అని చెప్పాను. ఇది వాస్తవం అయితే నాకు పరిష్కారం చెప్పండి. ప్రతి ఇంట్లో మీరు నోట్ల మెషిన్ పెట్టి ప్రింట్ చేస్తారా నోట్లు? అది ప్రధానమంత్రికే హక్కు లేదు. అంచేత మీకు తేలిక పరిష్కారాలు లేవు. సంక్షోభం అని అంటూ మళ్ళీ తేలిక పరిష్కారం చూపెట్టండి, చిట్కాలు చెప్పండి. ఏదో ఆకాశం చూద్దాం, దేవుడా. అరే దేవుడు కూడా ఎప్పుడు కరుణిస్తాడు? గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఉంటుందా? దీపాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తే, మన ఒళ్ళు వంచితే, మన చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తే దేవుడు కాపాడుతాడు. అంతేగాని దేవుడి మీద భారం వేసి మన తప్పులు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఈ దేవుడు పరిష్కారం చేసేది కదా, మనం పరిష్కారం చేసుకోవాలి. చేసిన తప్పుల మూల్యం చెల్లించాలి, వేరే మార్గం లేదు. నాయకుల కన్నా ఇప్పుడు ప్రజల్లోనే మార్పు ఎక్కువ రావాలి. అయితే నాయకుల కన్నా ఇప్పుడు చేసిన తప్పులకి తప్పు ఎవరిది ఏంటని అనవసరం. అదే చివరికి నష్టం పని ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవడు అధికారంలోకి వచ్చినా, ఎవడు ఎలాంటి విధానాలు చేపట్టినా వాడికి చివరికి ఏం కాదు. భాగం అంటే పదవి పోతుంది. అవును, పదవి పోతే వాడికి బరువు తగ్గుతుంది, వాడు డబ్బులు తగ్గల, కరెక్ట్, వాడి విలాసాలకు తగ్గల, ఇంకా వాడి ఆస్తులు పోటలా. పదవి పోతే కొందరు మూర్ఖులు పదవి పోతే ఏడుస్తున్నారు, కానీ పదవి పోతే హాయిగా కులాసాగా ఉంటుంది. నిత్యం బరువు పోయింది, వాడికేం కావట్లా. నష్టపోయేది ప్రజలు ఎప్పుడైనా కూడా. ఈ పదవుల్లో ఎవరు కూర్చోబెట్టారో ముందు చూపు లేకుండా మనం గుడ్డుగా ఎప్పుడైతే ఓటేసామో, రేపన్నది ఆలోచించకుండా వాడు నా డబ్బులు వేస్తున్నాడని చెప్పని 30 ఏళ్ళ నుంచి నాలంటి వాళ్ళని చెప్తున్నా. ఉదాహరణకి, అరే మీ డబ్బులు అవి,
మీ పన్నుల డబ్బులు లేకపోతే మీ బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చాను. ఈ మాట నేను కనీసం కొన్ని వేల సార్లు చెప్పుంటాను తెలుగు ప్రజలకి. అయితే మీ డబ్బులు చెమటోడ్చి కష్టించి మీరు పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బు, లేకపోతే మీ బిడ్డల పేరుతో మీ బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన డబ్బు. ఆ డబ్బే అన్న, ఇది వేరే డబ్బు కాదు, కాబట్టి ఇది డబ్బు పెరగడం కోసం రావాలి, మన ఆదాయాలు పెరగడం కోసం రావాలని చెప్పంటే, కాదు నాకు ఈ పోటే కావాలి, లేకపోతే నా కులం వాడే కావాలి, వాడు నాశనం చేసినా పర్లేదు, నా తలకాయ తీసేసినా పర్లేదు, నా కులం వాడే కావాలి, లేకపోతే ఈ పోటే కావాలి అనుకుంటే మూల్యం చెల్లించాలా. దీనికి మార్గం లేదు వేరే. ప్రపంచంలో ఎక్కడ దీనికి మినహాయింపు లేదు. ఏ దేశానికి మినహాయింపు లేదు, ఏ సమాజానికి మినహాయింపు లేదు. అందుకే చెప్తున్నాను, రాష్ట్ర విభజన సమయంలో చాలా తప్పులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూల్యం చెల్లించింది, తెలుగు ప్రజలు మూల్యం చెల్లించారు. దేశంలో మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ఇక ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పని చేసే సాహసం చేయవు. రాజకీయంగా వాళ్ళకి లాభం కలగల. అలాగే ఆర్థికంగా ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లించింది. ఇప్పుడు దేశం మొత్తానికి ఇది పెద్ద దృష్టాంతం కాబోతుంది, ప్రపంచానికి దృష్టాంతం కాబోతుంది, కేస్ స్టడీలు రాబోతుంది. దీని మీద గ్యారంటీ నేను చెప్తాను మీకు. నిజంగా చూడండి సార్, అంటే ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎలా పరిపాలించకూడదు, ఏ రకంగా పరిపాలిస్తే వినాశానికి దారితీస్తుంది, ఇది కేస్ స్టడీలు వస్తారు రేపొద్దున. 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయలు మీకు అప్పులు పెరిగినాయంటే 5 ఏళ్ళు లెక్కేసుకుంటే ఏడాదికి 1,20,000 కోట్లు, అంటే రోజుకు 350 కోట్ల అప్పులు పెరిగినాయి. రోజుకు 350 కోట్ల అప్పులు పెరిగినాయి. మన పన్నులు కాకుండా, ఢిల్లీ నుంచి వచ్చే ఆదాయం కాకుండా అప్పులు కానీ బకాయిలు కానీ పెరిగినాయి. దీని పర్యవసానం రేపొద్దున నుంచి రోజుకు 200 కోట్లు వడ్డీలు పెరుగుతాయి. ఉన్న కొద్దిగా వడ్డీల మీద చక్రవడ్డీ. ఇంకో ఓకే, ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థను మీరు మరి బాగు చేయలేకపోతున్నారో, ఆదాయాలు పెంచలేకపోతున్నారో, పెట్టుబడులు పెంచలేకపోతున్నారో, ఆదాయం తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది, వడ్డీలు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. దివాలా అన్న పదం ఉంచేసారా, కంపెనీలకు కానీ వ్యక్తులకు కానీ దివాలా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి బయటపడాలంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగులు, పౌర సమాజం, పత్రికలు ఒక ఉద్యమంలాగా తీసుకొని విభేదాలన్నీ పక్కన పెట్టి చిత్తశుద్ధితో ప్రణాళిక వేసుకొని దానికి కట్టుబడి క్రమశిక్షణ పాటించి రేపటి కోసం ఈవేళ త్యాగానికి సిద్ధం కాకపోతే గందరగోళం ఇంకా పెరుగుతుంది. ఒక కుటుంబమైనా అంతే. ఒక కుటుంబం ఏం చేస్తుంది, రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ నేను త్యాగం చేస్తాను, ఇవాళ అప్పు చేసి పప్పు కొడుతుంటాను, కుటుంబం పిల్లలు బాగుపడాలి, దివాలా తీశాను, ఎట్లా సాధ్యం? పిల్లలు నాశనం అవుతారు. కరెక్ట్. మరి దానికి మ్యాజిక్ నా దగ్గర ఏముంది చెప్పండి? మ్యాజిక్ జరగకుండా కాపాడుకోవడం, జరిగిన తర్వాత మ్యాజిక్ ఇప్పటికైనా క్రమశిక్షణతో ఐకమత్యంతో ఉండి సరైన పద్ధతులను పాటించడం. దీర్ఘకాలం 4-5 ఏళ్ల పాటు ఆ శ్రమ కోర్చి, ఆ కష్ట నష్టాలు భరించి, ఆ త్యాగాలు చేసి అమ్మయ్య ఈ సంక్షోభం నుంచి బయటపడడం చూపెట్టుకోవడం. ఈ రెండు చేయకుండా మ్యాజిక్ ఉందంటే ఏముండదు. చాలా భయంకరమైన విషయాలు చెప్తున్నారు మీరు. అది తెలుసుకోవడం ఎక్కెత్తి అయితే జరుగుతున్న నష్టం ఇంకా భయంకరంగా. నిష్ఠురమైన నిజం. నిజం ఇలా కాకుండా నాకు చాలా సంతోషం. కానీ నిజం అన్న తర్వాత దాచిపెట్టి మనం మోసం చేసుకుంటే సంక్షోభం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు.